ఇండియాలో క్యారకల్ సంఖ్య 50 కంటే తక్కువే ఉంటుందంట. అసలు మరి ఈ క్యారకల్స్ ఎందుకు అంతరించిపోతున్నాయి భారతదేశంలో? ముఖ్యంగా హ్యాబిటాట్ లాస్ అనమాట. వ్యవసాయం అంటే చెట్లు నరికేసి వ్యవసాయం పెంచడం, అర్బనైజేషన్ ఎక్కువగా పట్టణీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ, గ్రాస్ ల్యాండ్స్, స్క్రబ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా అంతరించిపోవడం, స్లోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వటం, వీటన్నిటి వల్ల ముఖ్యంగా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ క్యారకల్స్ అంతరించిపోవడానికి కారణం. క్యారకల్స్ చిన్న లైవ్ స్టాక్ను కూడా తినటం వల్ల ఫార్మర్స్కి కోపం వచ్చి వాళ్ళు దాన్ని అటాక్ చేయటం, వాటిని చంపేయడం చేస్తున్నారు. ముఖ్యంగా హంటింగ్, పోచింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్ కన్జర్వేషన్ యాక్టివిటీ కూడా లేదు. ఈ క్యారకల్స్ని కన్జర్వ్ చేసే యాక్టివిటీ కూడా ప్రాపర్గా లేదనమాట. ముఖ్యంగా క్యారకల్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. ఎందుకంటే క్యారకల్స్ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోడెంట్స్ కానీ చిన్న హెర్బివోర్స్ కానీ ఇవి తింటాయి అనమాట. సో రోడెంట్స్ ఎక్కువ పెరగకుండా, ఇతరత్ర చిన్న హెర్బివోర్స్ ఎక్కువ పెరగకుండా ఉండటానికి ఇవి ఎకలాజికల్ హెల్త్ కాపాడటానికి, అదేవిధంగా మన కల్చరల్ బయోడైవర్సిటీ హెరిటేజ్ కాపాడటానికి కూడా ఈ క్యారకల్స్ పనికొస్తాయి అనమాట. కాబట్టి క్యారకల్స్ మీద సర్వేస్ జరిపించి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇండియాలో అవి క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నమాట.